హలో అండి, ఈరోజు మనము క్యాబేజీ అలానే బఠానీ కర్రీ ఎలా చేసుకుందామో కుక్కర్లో ఒక్క విజిల్లో చూద్దాం రండి. దానికి కావాల్సినవి ఏంటంటే క్యాబేజీ మాత్రం తరిగిన తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని చిల్లులు తట్టులు వేసుకుంటే పర్ఫెక్ట్ అండి. దానికి కావాల్సింది బఠానీ, అలానే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాల పౌడరు, అలాగే పసుపు. ఎలా చూద్దామో చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెమే ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ ఇది వేస్తే మంచి అరోమా వస్తుందండి ఆయిల్లో. అలానే పసుపు కొంచెం వెంటనే ఇమ్మీడియట్గా కలిపేసి పసుపు మాడకుండా ఉన్నప్పుడే మనము తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకుందాం. క్యాబేజీ మాత్రం ఖచ్చితంగా తరిగిన తర్వాతనే కడుక్కోవాలండి. ఫస్టే కడిగినా లేయర్లో మందు ఉంటుంది. ఫస్టే మంచిగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక 5-10 నిమిషాలు నానపెట్టుకొని చిల్లులు తట్టలు వేసుకొని నీళ్లు లేకుండా చేసుకోవాలి. మనం చేసేది క్యాబేజీ ఫ్రై, అందుకోసం నీళ్ళు అన్నది ఉండకూడదు. చూసారు కదా, ఒక్కసారి దాంట్లోనే బాగా కలియబెట్టేసుకొని మనము మసాలా అంతా అన్నిటికీ పట్టేటట్టు ఈ నూనె కానీ అల్లం వెల్లుల్లిపాయ గార్లిక్ జింజర్ పేస్ట్ అరోమా అంతా క్యాబేజీకి పట్టేటట్టు ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఉప్పు వేసి ఒక్కసారి కలియబెట్టుకుందాము. ఎందుకంటే మనం ఒకటే విజిల్ రాణిస్తున్నాం, అది మాడకూడదు అంటే మనం ఫస్టే దాంట్లోకి ఏం వేసుకోవాలి, ఉప్పు వేసుకొని కలియబెట్టేసుకొని, నేను క్లిప్ మర్చిపోయానండి, ఉప్పు అలానే కారము, ధనియా పౌడర్, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం, ధనియాల పొడి ఊరికే అట్లా వేసి పెట్టుకోవాలి, మొత్తం కలిపేయకూడదు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు మాడకుండా ఉండడం కోసం ఉప్పు వేసినాం, నీళ్ళు వస్తాయి కానీ కూర మాడకుండా ఉండడం కోసం 2 స్పూన్ల నీళ్లు పోసుకొని, పెద్ద స్పూన్లు అండి, ప్యాన్ పెట్టేసుకొని దాని మీద విజిల్ పెట్టేసుకున్నారనుకోండి, ఒక్క విజిల్ అండి, పర్ఫెక్ట్ విజిల్ వచ్చేసింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, కింద ఏం మాడలేదు. ఫస్టే మనము కలియబెట్టేసినాం అనుకోండి, మాడే ఛాన్సెస్ ఉంటాయి. మనం కారము, ధనియాల పొడి అన్నది పైన వేసుకుంటే దాని పచ్చివాసన పోయి మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి కలియబెట్టేసుకొని ఇంకా కొంచెం ఏమన్నా నీరు ఉంటే అదంతా ఇంకిపోవడానికి మరి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అది అరోమా మాత్రం అద్దిరిపోతుంది. ఈ స్టేజ్లో వేసుకుంటా అనుకున్న వాళ్ళు గరం మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. క్యాబేజీ బఠానీ ఫ్రై అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ అద్దిరిపోతుంది. ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేసేటోళ్ళు ఇలా ఇంకా కొంచెం నూనె తక్కువ వేసుకొని ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నా తినేయచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయిందంటే ఇప్పుడే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని తీసేయడం, అంతేనండి.